హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ముందుగా ఒక కేజీ చికెన్ అనేది ఈ విధంగా తీసుకున్నాక 4 లేదా 5 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని, ఒక స్పూను పసుపు, అలాగే ఒక స్పూను సాల్టు, 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఒక కేజీ చికెన్‌కి కొలత చెప్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. చికెన్‌కి ఈ విధంగా మసాలా అంతా పట్టేలాగా అదేనండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేలాగా ఒక 5 మినిట్స్ బాగా కలపాలనమాట. అప్పుడే చికెన్ ముక్కకి బాగా పడుతుంది సాల్టను, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్‌కి మసాలా అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక 10 దాల్చిన చెక్క ముక్కలు, ఒక స్పూను సోంపు, అలాగే ఒక 10 ఇలాచీ, ఒక స్పూను మిరియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్టార్ పువ్వు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక 10 లవంగాలనేవి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఈ విధంగా మసాలా తయారు చేసుకొని పులుసు కర్రీల్లో కానీ, అలాగే చికెన్ గ్రేవీ కర్రీలోకి కానీ, మటన్ గ్రేవీ కర్రీకి కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్‌గా ఉంటుంది. ఈ ఒక్క మసాలా వేస్తేనే చికెన్ కర్రీ టేస్ట్ అంతా మారిపోతుందనమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత, చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ అనేది తయారు చేసుకోవాలి. ఈ పౌడర్‌ని తయారు చేసుకున్న తర్వాత చూసారు గదా! ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలనమాట. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని, బాండీలోకి ఆయిల్ అనేది ఒక కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ ఫ్రైలోకి ఆయిల్ చాలా ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది బావుంటుంది. అలాగే ఒక స్టార్ పువ్వు, 2 లవంగాలు, ఒక ఎలాచీ, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని, ఇవి లైట్‌గా హీట్ అయిన తర్వాత మనం సన్నగా చీలికగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక స్పూను సోంపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇవన్నీ అలాగే ఒక 2 ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి నేను పెద్దవి 2 తీసుకుంటున్నాను. నేను చేసేది ఒక కేజీ చికెన్‌కి క్వాంటిటీ చెప్తున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ స్పూను పసుపు, హాఫ్ స్పూన్ మెంతి పసుపు అనేది యాడ్ చేయండి. మెంతి పసుపు అనేది యాడ్ చేయడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. కొంచెం పుదీనా అనేది కూడా యాడ్ చేసుకొని, పుదీనా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా అనేది పచ్చివాసన అంత పోయే వరకు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 3 టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. టమాటాలు సన్నగా కట్ చేసుకొని లో ఫ్లేమ్‌లో టమాటా అనేది మెత్తగా జ్యూసీగా మగ్గే వరకు మగ్గించుకున్నాక, మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఒక స్పూను సాల్టు, ఒక స్పూను కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం, సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్టు, అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, అలాగే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ మసాలా, అది కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా మగ్గనివ్వాలి. అంటే లైట్ బ్రౌన్ షేడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కదండి. ఈ విధంగా చికెన్ మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా టమాటా గ్రేవీ అంతా రెడీ అయ్యి ఈ విధంగా నూనె అంతా పైకి తేలాక మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఈ విధంగా ఉండాలి. చూసారుగా చికెన్లోకి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మనం కొంచెం లైట్‌గా వాటర్ అనేవి ఒక 2-3 స్పూన్లు ఉండే వరకు ఉంచుకొని చికెన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెడీ అయిన చికెన్లోకి ఇప్పుడు మనం బాయిల్ అయిన చికెన్ని ఇప్పుడు మనం గ్రేవీలోకి యాడ్ చేసుకుందామండి. గ్రేవీలోకి యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడే గ్రేవీ అనేది అడుగంటకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చికెన్ అంతా యాడ్ చేసుకొని
మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఏమొచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్.